తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్నారు పోలీసులు. మరి కాసేపట్లో బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిలిటెంట్ ఉద్యమం చేయాలన్న బాల్కా సుమన్ కామెంట్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ భవన్ లోనే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఉన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థను ఉద్దేశించి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం ఉతవేత 1 నెల రోజులు జైలుకు గట్లు ఉండాలి. కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టురు ఈశ్వరన్న ముంగట పెట్టురు పోతే ఈశ్వరన్న కూడా చేరుకునేలా వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసారు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కా సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మీరు నా మీద పెట్టే దృష్టి మేము అడుగుతున్న సింగరేణి సంస్థ మనుగడ మీద పెట్టండి అని అడుగుతున్నా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు తెలంగాణ భవన్ నుంచి. రాకేష్, ప్రస్తుతం అక్కడే ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది బాల్కా సుమన్. ఏంటి అప్డేట్స్ అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ బాల్కా సుమన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. అబిడ్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ అరెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అబిడ్స్కి సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. ఎట్ ది సేమ్ టైం బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మిలిటెంట్ ఉద్యమం చేయాలని బాల్కా సుమన్ పిలుపునివ్వడంతో పాటు అవసరమైతే సింగరేణి భవన్ తగలబెట్టినట్టు కూడా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెను దుమారం లేపాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల పట్ల సింగరేణి కార్మికులకు సంబంధించిన కొంతమంది కార్మికులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అరెస్టు విషయంలో, ఊహాగానాల విషయంలో ఈ పోలీసులు రావడాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీము, అలాగే బాల్కా సుమన్కు సంబంధించిన పర్సనల్ అడ్వకేట్లు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేయడానికి లోపల కనుక వస్తే అప్పుడు ఈ సంబంధించిన నోటీసుల విషయంలో కానీ ఇతర టెక్నికల్ అంశాలను అడ్వకేట్లు పోలీసులతో మాట్లాడే అవకాశం ఉంది. అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ రెడ్డి ఇప్పటికే చేరుకున్నారు. దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే అరెస్ట్ చేసే క్రమంలో నోటీసులు ఇస్తారా, లేకుంటే డైరెక్ట్ అరెస్ట్ చేసిన తర్వాత ఇంకేదైనా ప్రాసెస్ చేస్తారన్నది చూడాలి. ఇక్కడైతే కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఇంకెవరు కూడా లోపలికి చేరుకోలేదు. మొత్తం బయటే వాళ్ళ వాహనాలను కూడా బయటే పెట్టుకుని ఉన్నారు. అయితే బాల్కా సుమన్ బయటకు వచ్చే క్రమంలో అరెస్ట్ చేస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ లోపలికి పోయి నేరుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సాహసిస్తారా, లేకుంటే బాల్కా సుమన్ బయటకు వచ్చే క్రమంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారన్నది చూడాలి. మనం సంబంధించి తెలంగాణ భవన్కు లెఫ్ట్ రైట్ మొత్తం కూడా పోలీసుల వాహనాలతో నిండిపోయింది. ఇటు తెలంగాణ భవన్ లోపల చూస్తే మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా చేరుకున్నారు. చూస్తున్నాం కాసేపట్లోనే బాల్కా సుమన్ బయటికి వస్తారని తెలుస్తూ ఉంది. అయితే ఆయన కూడా అరెస్టుకు ప్రిపేర్ అయ్యారా అనే సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే సంబంధించి ప్రస్తుతం మరో చోట పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాలు నడుస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బాల్కా సుమన్ బయటకు వస్తారనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే లీగల్ టీం అంతా కూడా మీడియా పోడియం దగ్గరికి చేరుకో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన సభ్యులందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా పోలీసుల ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మనం చూస్తున్నాం. బాల్కా సుమన్ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అడ్వకేట్లు సూచనలు కాసేపటి క్రితం అడ్వకేట్లతో ప్రత్యేకంగా బాల్కా సుమన్ భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, టెక్నికల్గా ఎలా ఎదుర్కోవాలి, ఈ అంశాలను ప్రస్తావించాలి, విచారణలో ఏమైనా జరిగితే బయట నుంచి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందనే దానిపైన కూడా అడ్వకేట్లతో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తున్నాం బాల్కా సుమన్ కు మద్దతుగా వాళ్ళందరూ నినాదాలు చేస్తూనే సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ దశరథ్ రావణ్ కూడా చేరుకున్నారు మద్దతుగా బాల్కా సుమన్ మద్దతుగా. మరి కాసేపట్లో మిగతా ముఖ్యమైన నేతలు వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. పోలీసులు ఈ ప్రెస్ మీట్ తర్వాతనే అరెస్ట్ చేస్తారనే ఒక పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడేందుకైతే బాల్కా సుమన్ ప్రస్తుతం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి. అరెస్ట్ అయితే కన్ఫర్మ్ గా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా లీగల్ గా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా
ఏవైతే తెలంగాణలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాటిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపెడుతుంది. ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ అరెస్ట్ తర్వాత కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు వస్తారనే ఒక చర్చ జరుగుతుంది. ఆయన ఒక మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి బాల్కా సుమన్కు మద్దతుగా మాట్లాడతారనే ఒక సందర్భం సన్నివేశం అయితే ఇక్కడ మనకు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు.